సార్ నివేదిక అర్పించవలసిందే కోరుతున్నాను. నాయకులకు చాలా మంది దానికి అల్లూరి సీతారామరాజు గురించి ఈ కార్యక్రమానికి చేసిన పిల్లలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం, శుభోదయం. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న గిరిజనులకి ఇది ఒక పండుగలా ఉంటే, రాష్ట్రంలో ఎంతో పెద్ద భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో ప్రజలకి ఈయన ఒక ఆశాజ్యోతి మరియు మన్యం వీరుడు అనే పేరుతో పిలువబడి ఉన్నటువంటి ఒక పెద్ద స్ఫూర్తిగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా స్వాతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు గారిని ఒక అగ్రమైన స్థానాన్ని ఇతిహాసకారులు కూడా ఇవ్వడం జరిగింది. అది ముందు నుంచి లేదు, కానీ ఇప్పుడిప్పుడు ఆ ఒక అవగాహన రావడం జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలన సమయంలో చాలా తక్కువ న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేవి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చి వాళ్ళని సమరయోధులని మనం పిలువబడేవాళ్ళు. కానీ రాను రాను బిర్సా ముండా, శ్రీ అల్లూరి సీతారామరాజు వీళ్ళు కూడా చేసిన కృషి అంతే పెద్దదిని గుర్తించడం చాలా మంచి విషయం. అటవీ ప్రాంతంలో అసలు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి సాధన పరికరాలు లేకుండా కూడా స్వాతంత్ర కోసం పోరాడినటువంటి వాడు. ఈరోజు ఆయన మనకు ఏంటంటే ఒక భగత్ సింగ్ లాగా. భగత్ సింగ్ ఎట్లా చిన్న వయస్సులో తన జీవితం గురించి ఆయన ఆలోచించకుండా దేశమే మొదటి అని చెప్తూ తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. మహాత్మా భగత్ సింగ్ అని కూడా పిలుస్తాం. మహాత్మా అని ఎందుకు పిలవడం జరుగుతుంది అంటే, భగవంతుడికి తర్వాత ఆయన అన్నమాట. చిన్న వయసులో దేశ ప్రేమ, చిన్న వయసులో పెళ్లి చేసుకుని కాపురం చేసుకోమంటే భగత్ సింగ్ గారు నాకు అవన్నీ అవసరం లేదు, నాకు దేశమే ముఖ్యమని. అంటే అంత పెద్ద ఆలోచన చిన్న వయసులో ఎలా వస్తుందంటే, వాళ్ళు మహాత్ములు ఉండాలి అని అనుకొని మహాత్మా భగత్ సింగ్ అని పిలుస్తారు. నా ఒక దృష్టిలో కూడా శ్రీ అల్లూరి సీతారామరాజు కూడా ఒక మహాత్మాని తెలియజేస్తూ మనమందరం కూడా ఆయన్ని పూర్తిగా తీసుకొని ముందుకెళ్దామని కోరుతూ మీ అందరినీ బ్రదర్